ఎవరికైనా పాము కరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పాము కాటు అనేది ఎక్కువగా వర్షాకాలంలో సంభవిస్తూ ఉంటాయి. ఈ పాము కాటుకు గురైన వ్యక్తులు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి మనం తెలుసుకుందాం. పాము కరిసే ప్రదేశాన్ని ఎవరు కూడా ముట్టుకోకూడదు. పాము కరిసే చోటు నోరు పెట్టి పీల్చడం, ఆ పాము కరిసిన చోటు ముక్క పీకేయటం, చర్మం నుమరడం వంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది కొన్ని నాటు వైద్యాలు, మంత్రాలు చేస్తుంటారు. అలా చేయకూడదు. పాము కాటుకు గురైన వ్యక్తికి ఫస్ట్ మానసికంగా ధైర్యం చెప్పాలి. వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. myself Dr. R. Kumar, సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్, ఏరియా హాస్పిటల్ చిలుకపల్లి. ఈరోజు పాము కాటు చికిత్స విధానం గురించి, అదేవిధంగా ఈ ప్రాంతంలో పాము కాటు కేసులు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ రౌండ్ సీజన్ వస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ వర్షాలు పడిన తర్వాత మాకు రోజుకే దాదాపుగా ఒక 4 నుంచి 5 కేసుల వరకు ఖచ్చితంగా వస్తాయి. అందులో కొన్ని మైల్డ్ పాయిజనస్ ఉన్నట్లయితే కొన్ని సివియర్గా ఎఫెక్ట్ అయిన కేసులు కూడా వస్తుంటాయి. అయితే దీనికి సంబంధించి ప్రజలకు కూడా కొంత అవగాహన ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక చేసే చిన్న పనుల వల్ల కండిషన్ చాలా సీరియస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని ఎప్పుడైనా పాము కలిసిన తర్వాత కొన్ని పనులు చేయకుండా పనులు ఉంటాయి. అవి ఏంటంటే ఏంటంటే అక్కడ గాయాన్ని కట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఊరిని సక్ చేయడం కానీ, నోటుతో పెట్టి పేర్చడం కానీ, అదేవిధంగా ఒక్కోసారి ఏదైనా నల్లరాయి చేసి పెడుతుంటారు. అలా నల్లరాయి పెట్టి చేయించడం కానీ, తర్వాత కొంతమంది ట్రెడిషనల్ మెథడ్స్, కొన్ని హెర్బల్ మెడిసిన్స్ వాడుతుంటారు. కొంతమంది ఏదో మంత్రాలు అవి చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వండి. తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే పాము కాటు తెలిసిందో వ్యక్తిని ఫస్ట్ ఆయనకి కొద్దిగా రియేషన్స్ ఇవ్వాలి, మానసిక స్థైర్యం ఇవ్వాలి బాబు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్నేక్స్ అనేవి నాన్ పాయిజనస్. పాము కరిచినంత మాత్రాన పేషెంట్స్ చనిపోరు. ఖచ్చితంగా ఏంటంటే అది విషం పాము అయి ఉండాలి. ఆ విషం పాము ఈవెన్ విషం పాము పెట్టిన సరే ఇమీడియట్గా డెత్ అయిపోవడంతో ఉన్నది. కాబట్టి కంగారు పడక్కర్లేదు. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్స్లో ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి వాళ్ళని కొద్దిగా కాసేపు పెట్టింటే కంగారు పడదని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు తొందరగా లేచిపోయి పరిగెట్టడం కానీ, నడవడం కానీ చేయకూడదు. ఎవరైనా పిలవాలి, పిలిచి ఎక్కడైతే వచ్చిందో ఆ పర్టికులర్ పార్ట్ని వీలైనంత వరకు కూడా కదలకుండా ఉంచాలి. అక్కడ ఏదైనా కర్ర దొరికితే కర్రని వస్తుంది తోటతో కట్టడం కానీ ఈ విధంగా చేసిన తర్వాత ఆ గాయం చుట్టూ ఎక్కడైతే కలిసిందో ఆ పర్టికులర్ పార్ట్ చుట్టూ ఉన్నటువంటి ఏమైనా టైటింగ్లు కానీ, లేకపోతే తాళ్ళు కానీ, కడియాలు కానీ ఉంటే ఇవన్నీ రిమూవ్ చేసేయాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే ఒక్కోసారి కొంతమంది తాడు కడుతుంటారు. ఆ తాడు బదులు ఏం చేస్తుంటారు, అక్కడ ఏం దొరికితే కట్టి కట్టేస్తారు. అలా కట్టడం వల్ల ఒక్కోసారి ఏంటంటే పర్టికులర్ పార్ట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కట్టే తాడుకి కూడా ఏంటంటే ఒక సింగిల్ ఫింగర్ అడ్మిట్ అయ్యే విధంగా పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా గిఫ్ట్ని పట్టాలి. అంతేగాని బాగా షార్ట్గా మనం కట్టిస్తే దానివల్ల మనకి ఇబ్బంది జరుగుతుంది. మనకి ఈ స్నేక్ బైట్ అయితే ఈ విధంగా వాళ్ళు కొన్ని చేయకుండా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాత ఇమీడియట్గా ఏఎస్సీ ఉన్నటువంటి అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఏఎస్సీ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ డాక్టర్ గారు చూసిన తర్వాత ఏదైనా కలిసిన తర్వాత ఈ విషం పాము కాదని చూస్తారు. తర్వాత ఆ లక్షణాలకు సంబంధించి దాన్ని అధ్యయనం చేసి దానికి ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇందులో ఏంటంటే ఊరికే పేషెంట్స్ కంగారు పడకుండా, అదేవిధంగా దానికి సంబంధించి అవగాహన అయితే ఖచ్చితంగా జనాలు ఉండాలి. లేకపోతే చాలామంది ఏంటంటే వస్తున్నప్పుడు చాలా ఆగ్రహం పరిగెట్టుకొని రావడం, లేకపోతే నడుచుకొని వచ్చేయడం, లేకపోతే చాలా లేట్గా బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ అని తీసుకొని అక్కడ మాత్రాలు చేయించుకొని రావడం. వీటి వల్ల కండిషన్ చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మన హాస్పిటల్లో ఏసీ అయితే సమృద్ధిగా ఉంది. సో ఎవరికైనా స్నేక్ బైట్ ఒక పాము అని తెలిసినట్లయితే ఖచ్చితంగా మన హాస్పిటల్కి వచ్చినట్లయితే వైద్యం అయితే అందుబాటులో ఉంది.
కుమార్